సో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5లోని లాస్ట్ ఎపిసోడ్ 8th ఎపిసోడ్ ద రైట్ సైడ్ అప్ అయితే రిలీజ్ అయింది. అండ్ అంతటితోటి స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఈ రోజుతోటి ఎండ్ అయిపోయింది జనవరి 1st. సో హానెస్ట్గా చెప్పాలంటే నాకు ఎప్పటికీ కూడా నమ్మబుద్ధి కావట్లేదు. బట్ ఆ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్లోని లాస్ట్ 50 minutes ఎపిలాగ్ చూసిన తర్వాత ఇక నమ్మక తప్పదు అని అయితే అర్థమైపోయింది. అసలు నేనైతే హానెస్ట్గా చెప్తున్నాను, స్ట్రేంజర్ థింగ్స్ స్పెషల్ నాకైతే. ఎందుకంటే నా జర్నీ స్టార్ట్ అయింది దాంతో, వెబ్ సిరీస్ చూడడం అనేది. ఐ మీన్ 2025 మాత్రం నాకు నా స్టార్టింగ్ నా జర్నీ స్టార్ట్ చేసిన వాటిని అయితే తీసేసుకుంది. యానిమేలో మై హీరో అకాడమియా నా జర్నీ స్టార్ట్ అయింది, అది ఎండ్ అయిపోయింది డిసెంబర్లో. అండ్ ఇప్పుడు స్ట్రేంజర్ థింగ్స్ సేమ్ అలాగే 2025 ఎండ్ అయిపోయింది. సో ఒకే ఇయర్లో రెండు వెబ్ సిరీస్లో ఫస్ట్ చూసిన స్ట్రేంజర్ థింగ్స్ ఎండ్ అయిపోయింది, యానిమేస్లో ఫస్ట్ చూసిన మై హీరో అకాడమీ కూడా ఎండ్ అయిపోయింది. సో ఈ జర్నీలు ఇలాగా ఒకే ఇయర్లో ఎండ్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్ ఈస్ ద ట్రూత్ అండ్ లిటిల్ బిట్ సాడ్. ఎందుకంటే రెండు కూడా టియర్ జర్కర్స్. ఎందుకంటే ఏడువిచ్చేసే లాస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే, ఇప్పుడు మన స్ట్రేంజర్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఆ సీజన్ 5లోని లాస్ట్ ఎపిసోడ్లోని లాస్ట్ 40 minutes చూస్తున్నంతసేపు ఒకవైపు కొంచెం ఆనందంతో కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తుంటే, ఇంకొక వైపు స్ట్రేంజర్ థింగ్స్ ఇది ఇంతటితో ఎండ్ అయిపోయిందని కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి. ఇదైతే హానెస్ట్గా చెప్తున్నాను. ఐ మీన్ టీవీలో పెట్టుకొని చూస్తూ ఉంటే ఆ కన్వర్జేషన్స్ అండ్ అక్కడ యాక్టర్స్ని చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, అది వాళ్ళు చేసే అది కూడా యాక్టింగ్ కాదు, అది వాళ్ళు కూడా అలాగే రియల్గా ఫీల్ అవుతున్నారు మ్యాక్సిమం అని అర్థమైంది. ఐ మీన్ స్ట్రేంజర్ థింగ్స్ క్యాస్ట్ అండ్ క్రూ చెప్తూనే ఉన్నారు, వాళ్ళు ఆ లాస్ట్ ఎపిలాగ్ షూట్ చేసేటప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఆ షూటింగ్లోనే ఏడ్చారు, అదంతా రియలే అని. సో అది చూస్తూ ఉంటే అది కళ్ళకు కట్టినట్టు కనిపించడం, వాళ్ళతో పాటు మనం కూడా ఆ సాడ్నెస్ని పంచుకోవడం, యూనో ఆల్మోస్ట్ 10 years జర్నీ అనేది ఎండ్ అయిపోయినప్పుడు ఆబ్వియస్లీ ఎన్ని సంవత్సరాలుగా మనం కూడా చూస్తూ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతూ అండ్ ఆ క్యారెక్టర్స్ అందరికైతే ఒక ఎండింగ్ ఇచ్చినప్పుడు ఆ ఎండింగ్ను చూస్తూ ఉంటే ఆబ్వియస్లీ ఆ సాడ్నెస్ అనేది కలుగుతుంది. అండ్ అదైతే ఇక్కడ కనిపించింది అనమాట. ఎందుకంటే ఇంతలా చెప్పడానికి రీజన్ ఏంటంటే అంత పర్ఫెక్ట్గా ఉంది ఎపిలాగు. నాకు ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయిన యానిమే మై హీరో అకాడమీ ఎపిలాగ్ ది బెస్ట్ రీసెంట్ టైమ్స్లో. ఇంకొక వైపు వెబ్ సిరీస్లో ఫస్ట్ అయిన స్ట్రేంజర్ థింగ్స్లో వచ్చిన ఎపిలాగ్ ది బెస్ట్ రీసెంట్ టైమ్స్లో. ఎందుకంటే ఒక ఎపిలాగ్ని నువ్వు ప్రాపర్గా ట్రీట్ చేయగలిగితే అప్పటి వరకు ఉన్న అప్స్ అండ్ డౌన్స్ని జనాలు మర్చిపోతారు. ఆ ఎపిలాగ్లోని ఆ బ్యూటీని ఎక్కువ అడ్మైర్ చేసి సిరీస్ని బెస్ట్ అంటారు. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఎన్నైనా ఉండనియండి, ఆ ఫైనల్ బ్లో ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా డెలివర్ చేయగలిగితే దట్ ఈస్ ద అబ్సల్యూట్ బెస్ట్. అండ్ ఇక్కడ డఫర్ బ్రదర్స్ ఎంత బాగా ట్రీట్ చేశారంటే, వాళ్ళే డైరెక్ట్ చేశారు, వాళ్ళే రైటింగ్ చేశారు ఈ ఎపిసోడ్ని. అండ్ లాస్ట్ 40 minutes సెక్షన్ ఏదైతే ఉందో ఒక హోల్ ఎక్స్పీరియన్స్ని ప్రాపర్గా ఎండ్ చేసిన ఫీలింగ్ కలిగింది. అండ్ కొత్త సెటప్స్ సిరీస్లో స్పిన్ ఆఫ్స్ వచ్చినా కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చనే ఒక క్లియర్ ఐడియా అయితే ఇచ్చారు. అండ్ ఐ లవ్డ్ ఇట్, దాంట్లో డౌటే లేదు. సో ఇప్పుడు సీజన్ 5 ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందంటే అబ్సల్యూట్లీ ది బెస్ట్ అనిపించింది. నాకు పర్సనల్లీ నేను సీజన్ 1కి పెద్ద ఫ్యాన్ని, లిటరల్లీ పెద్ద ఫ్యాన్ని సీజన్ 1కి. ఆ స్టోరీ సెట్టింగ్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, ఆ అడ్వెంచర్స్ కావచ్చు. సో సీజన్ 5 చూస్తున్నంతసేపు నాకు వన్స్ అగైన్ ఆ సీజన్ 1 వైబ్స్ అయితే కలిగించాయి. ఒప్పుకుంటా సీజన్ 4 రైటింగ్ అనేది అబ్సల్యూట్లీ ది బెస్ట్. బట్ సీజన్ 5లో ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ అనేది ఉంది. ఆ సీజన్ 1 కైండ్ ఆఫ్ రైటింగ్ ఉండడం వల్ల ఇది ఇంకా నాకైతే నచ్చింది ఎక్కువ. సో డెఫినెట్లీ సీజన్ 5 రైటింగ్ వైజ్గా నాకైతే ఎటువంటి ఇష్యూస్ కనిపించలేదు. చాలామంది అయితే కొన్ని థింగ్స్ క్లియర్ చేయలేదు అంటారు. మీరు క్లియర్ చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో భూతద్దం పెట్టకుండా ఆ సిరీస్ని చూడండి. నెగిటివిటీ పక్కన పెట్టి చూస్తే సీజన్ 5 డెఫినెట్లీ మీకు బ్రహ్మాండంగా నచ్చుతుంది, దాంట్లో డౌటే లేదు. ఐ మీన్ మన కమ్యూనిటీలో ఎవరు లేరు అలాంటి వాళ్ళు దాన్ని నెగిటివ్ చేయాలని. కొంతమంది ఉన్నారు బైలర్స్ అని చెప్పి, సో వాళ్ళ వల్ల దీనికి నెగిటివిటీ వస్తుంది. ఎపిసోడ్ 7కి కూడా బైలర్స్ ఎవరు బాగుంటే ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా, మన విల్లు మైక్. సో వీళ్ళిద్దరిని అయితే గే కపుల్గా చూపించాలని చెప్పి కోరుకున్న వాళ్ళంతా బైలర్స్. ఆ దరిద్రపు నాయాలకి వాళ్ళ మైండ్లో క్రియేట్ చేసుకున్న ఓన్ కపుల్ బయటికి రాలేదని చెప్పి షోని అయితే ఫుల్గా ఆ ఎపిసోడ్ని అయితే చాలా తక్కువ రేటింగ్స్ ఇవ్వాలని చూశారు. బట్ వాట్ ఎవర్, అదంతా పక్కన పెట్టేస్తే కనుక సీజన్ 5 అబ్సల్యూట్లీ బెస్ట్. ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 8 వరకు ఎవ్రీ ఎపిసోడ్ నేను ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే లిటరల్లీ నాకు ఎప్పటికీ కూడా ఎవ్రీ ఎపిసోడ్లోనే ఆ హై మూమెంట్స్ అనేది కళ్ళ ముందే తిరుగుతున్నాయి.
స్ట్రేంజర్ థింగ్స్‌లో ఒక సీరీస్‌కి ఇన్ని హై మూవ్‌మెంట్స్ ఈ సీజన్‌లోనే ఉన్నాయి. లైక్ ఒప్పుకుంటా సీజన్ 3లో, సీజన్ 4లో మంచి మంచి హై మూవ్‌మెంట్స్ ఉన్నాయి. సీజన్ 2లో కూడా బావుంటాయి హై మూవ్‌మెంట్స్. బట్ సీజన్ 5 ఈజ్ అబ్సల్యూట్‌లీ బెస్ట్. ప్రతి క్యారెక్టర్‌కి ప్రాపర్ ట్రీట్మెంట్ అయితే దక్కింది. ఇక్కడ ఎప్పుడు చూసినా 1, 2 క్యారెక్టర్స్‌ని మనం హైలైట్ చేద్దాం అన్నట్టుగా కాకుండా, ఆ 1, 2 క్యారెక్టర్స్‌ని లాస్ట్ ఎపిసోడ్ వరకు పక్కకు పెట్టి, మిగతా క్యారెక్టర్స్ అందరికైతే ఆ రిడెంప్షన్ ఇవ్వడం అనేది నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ డఫర్ బ్రదర్స్‌ని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రైటింగ్ రాసేటప్పుడు ఈ క్యారెక్టర్స్‌ని మళ్ళీ మనం ఫస్ట్‌లో చూపిస్తే మిగతా సీజన్స్ లాగా వాళ్ళే హైలైట్ అవుతారు. మిగతా వాళ్ళకి అంత స్కోప్ ఉండదని చెప్పి వాళ్ళని కొంచెం పక్కన పెట్టి లాస్ట్ 2 ఎపిసోడ్స్ వరకు సేవ్ చేసి మిగతా వాళ్ళందరికి టైం ఇచ్చి వాళ్ళందరికి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చి లాస్ట్‌లో వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చారు. దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ ది బెస్ట్ రైటింగ్ రీసెంట్ టైమ్స్‌లో. నేనైతే దానికి బాగా సాటిస్ఫై అయ్యాను ఆ విషయానికొస్తే గనక. అండ్ డఫర్ బ్రదర్స్‌ని నేను ఎప్పుడు నమ్ముతాను రైటింగ్ ఒక ప్రాపర్ ఎండింగ్ వాళ్ళు ఇవ్వగలరని నాకు తెలుసు. సీజన్ 5 మీద నమ్మకం ఉంది. అండ్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఇక మనం టెక్నికల్‌గా విషయానికి వెళ్ళిపోతే ప్రొడక్షన్ క్వాలిటీ అదిరిపోయింది. ఐ మీన్ నెట్‌ఫ్లిక్స్ $400 మిలియన్ పెట్టింది. ఒక పెద్ద పెద్ద మూవీస్, హాలీవుడ్ మూవీస్ లైక్ మొన్నొచ్చిన 'అవతార్' బడ్జెట్ 400 మిలియన్. సో, ఆ రేంజ్ బడ్జెట్ పెట్టారు దీనికి. ఐ మీన్ దాంట్లో అన్ని ఎపిసోడ్‌లున్నాయి. అండ్ ఆ క్వాలిటీ ప్రొడక్షన్ కూడా అంతే బావుంది. సీజే ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే సీజే దీంట్లో చాలా నీడెడ్ అనమాట. ఎందుకంటే మొత్తం ప్రపంచాన్ని చూపిచ్చే విధానం అది అద్భుతంగా ఉంది. ఎస్పెషల్లీ ఆ వార్మ్ హోల్ సీన్ ఏదైతే ఉందో, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్స్ నాట్ స్ట్రేంజర్ థింగ్స్, ఇట్స్ సంథింగ్ ఎల్స్ అన్న ఫీలింగ్ కలిగించింది. ఆ వార్మ్ హోల్ సీన్‌ని ట్రీట్ చేసిన విధానం అయితే ది బెస్ట్. నాకైతే వీఎఫ్ఎక్స్ షాట్స్ అన్నీ బ్రహ్మాండంగా నచ్చాయి. ఆ పర్టిక్యులర్ షాట్‌లో చూసుకుంటే ఫిదా అయిపోయాను దాని విషయానికొస్తే గనక. సో, ప్రొడక్షన్ క్వాలిటీలో ఎక్కడ ఒక్క పాయింట్ కూడా నాకు నార్మల్‌గా తగ్గినట్టు అనిపించలేదు. ఇప్పుడు మన యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోదాం. సో, మెయిన్ కాస్టింగ్ అందరూ కూడా యాక్టింగ్ చించేశారు. ఎస్పెషల్లీ మన నోవా విల్ క్యారెక్టర్‌గా ఈ సీజన్‌లో హీ నెయిల్డ్ ఇట్. లైక్ లిటరల్లీ ఇప్పటి వరకు విల్ క్యారెక్టర్‌కి ప్రతి సీజన్ ఫుల్ స్కోప్ ఉంది తన యాక్టింగ్ అనేది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ తను ఎక్కువగా సాడ్‌గా అండ్ భయంతో కనిపిస్తాడు. బట్ ఈసారి అలా కాదు. సీజన్ 5లో తన క్యారెక్టర్ కంప్లీట్ రీడీమ్ అవుతుంది. అంటే దానికి తగ్గట్టుగా తను యాక్టింగ్ చేసిన విధానం లిటరల్లీ ఈ మన బ్యాచ్ అంతా ఎవరైతే మన పిల్ల బ్యాచ్ ఉన్నారో సీజన్‌లో మన మెయిన్ క్యారెక్టర్స్‌లో వాళ్ళలో నోవానే హైలైట్ అయిపోయాడు ఈ సీజన్‌లో. అంత బాగా యాక్టింగ్ చేశాడు. ఆ తర్వాత యాక్టింగ్ మెచ్చుకోవాల్సిందంటే కూడా మనకి చాలామందున్నారు. లైక్ ఎవ్రీవన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. లైక్ సైడీ కావచ్చు, ఆర్ లేకపోతే మైక్ కావచ్చు, మిల్లీ కావచ్చు. సో, ప్రతి ఒక్కరు చించేశారు. బట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది కొన్ని కొన్ని మెయిన్ సీన్స్‌లో హైలైట్ అయింది గనక మన స్టీవ్ అండ్ డస్టిన్ డియో మధ్యలో సీన్స్ ఉంటాయి. ఒక ఎపిసోడ్‌లో ఫిఫ్త్ ఎపిసోడ్‌లో ఆ మొత్తం సీక్వెన్సెస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేశారు. సో, ఇలాగ ప్రతి ఒక్కరు యాక్టింగ్ వైస్‌గా చించేశారు. ఒక్కరు తక్కువ కాదు. అందరూ బాగా చేశారు. సో, ఐయామ్ సో సాటిస్ఫైడ్ యాక్టింగ్ విషయానికొస్తే గనక. ఎందుకంటే నాకిక్కడ బాగా నచ్చిందేంటంటే మైక్ క్యారెక్టర్. ఎందుకంటే అక్కడ సెంటర్ ఆఫ్ ద అన్ని క్యారెక్టర్స్‌లో కల్లా అందరికి కనెక్ట్ అయ్యి, అందరికి జరుగుతున్న వరస్ట్ థింగ్స్ అన్నీ మధ్యలో నించొని చూస్తున్నాడు మైక్. ఎందుకంటే మనోడికొక్కడికి ఏం జరగవు. బట్ తను లవ్ చేసే ప్రతి ఒక్కరు ద వరస్ట్ థింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో, వాడు అవన్నీ చూస్తూ ఒక చిన్న పిల్లోడు వాడి మైండ్ ఎలా వర్క్ అవుతుంది. కంప్లీట్‌లీ డినయల్‌లోకి వెళ్ళిపోతాడు. ఏం చేయాలో తెలీదు. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. అలాగ యాక్టింగ్ చెయ్యాలి అండ్ అది మైక్ చించేశాడు. అది అర్థం గాక ఐ మీన్ మైక్ అంటే మైక్ క్యారెక్టర్ పేరు. మన యాక్టర్ చూసుకుంటే ఫిన్ అనమాట. సో, చాలామంది అర్థం చేసుకోలేదు. బట్ ఐ థింక్ ఫిన్ యాక్టెడ్ వెరీ వెల్. ఎస్పెషల్లీ లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో చాలా బాగా చేశాడు ఎపిలాగ్‌లో. ఐయామ్ కంప్లీట్‌లీ సాటిస్ఫైడ్. క్యారెక్టర్‌ని అర్థం చేసుకోలేదేమో అనిపించింది కొంతమంది చూస్తే. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 ఈస్ కంప్లీట్‌లీ ప్యాక్డ్ విత్ ఎ లాట్ ఆఫ్ క్రేజీ మూమెంట్స్. మంచి ఎమోషనల్ స్టఫ్ కావచ్చు. ఒక ప్రాపర్ సెండ్ ఆఫ్ అయితే ఇచ్చారు. ఐయామ్ సో హ్యాపీ. ఇక 'స్ట్రేంజర్ థింగ్స్' గురించి మాట్లాడాలంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు చెప్తాను. 'స్ట్రేంజర్ థింగ్స్' ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్ వెబ్ సిరీస్ ఆఫ్ ఆల్ టైమ్. ఎందుకంటే నా జర్నీ దాంతోటి స్టార్ట్ అయింది. అది ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఇప్పటివరకు ఏది ఇవ్వలేదు. ఐ మీన్ ఎన్నో చూసాను. 'స్ట్రేంజర్ థింగ్స్‌కి' కనెక్ట్ అయ్యాను అంటే దాని యొక్క వరల్డ్ వల్ల అండ్ ఆ వరల్డ్ ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ నాకు నెక్స్ట్ దాని తర్వాత అంత బాగా ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉందంటే 'ఫ్రమ్' మాత్రమే. అది కూడా దీని రేంజ్ కాదు. బట్ స్టిల్ 'ఫ్రమ్' బావుంటుంది. మీకు సజెస్ట్ చేస్తాను చూడండి. అండ్ 'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రొడ్యూసింగ్. దీన్ని నెట్‌ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డఫర్ బ్రదర్స్. ఎందుకంటే ఎంత అద్భుతమైన స్టోరీని మా ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని ఎంటర్‌టైన్ చేసినందుకు. సో, నేనైతే ఎప్పుడు కూడా దానికి మీకు రుణపడే ఉంటాను. ఎందుకంటే ఎంత మంచి సీరీస్‌ని పరిచయం చేశారు. మీ వల్ల నేను ఒక గ్రేట్ మీడియంని అయితే కనుక్కోగలిగాను ఎంజాయ్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.
అండ్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే ఈజ్ అబ్జల్యూట్లీ ది బెస్ట్. వెళ్ళండి, చూడండి, మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా నడిపించింది కామెంట్స్లో తెలపండి. నెక్స్ట్ షో కలుద్దాం. ఉంటుంది బాగా.